నేను ప్రసన్నం చేసుకున్న దుష్ట శక్తి ముందు ఈ పిల్ల శక్తులెంత? శభాష్ స్వామి, నీలాంటి వాడు తోడుంటే నాలాంటి వాడు ఏదైనా సాధించవచ్చు. స్వామి, ఇక ఆలస్యం చెయ్యకుండా ఈ ఆత్మలని పాతి పెట్టండి. పాతి పెట్టడానికి విషయాలు కావురా. నువ్వు చేసిన పాపాలు నువ్వు పాతి పెట్టేంత వరకు అవి పోవు. దుష్ట శక్తి నన్ను విర్రవిగుతున్నావా? దైవశక్తి చూస్తూ ఊరుకోదు. దైవశక్త ధరణి పుట్టి యుగాలు గడిచాయి. ఏనాడైనా దేవుడొచ్చాడా? కానీ నా వెనుక ఎన్ని శక్తులు వచ్చాయో చూసావా? ఇది కలియుగం, మా యుగం, అతల వితల పాతాళం మా అధీనం. తప్పు సామే. రావణ వధ కోసం రాముడే వచ్చాడు, కౌరవ వధ కోసం కృష్ణుడే వచ్చాడు. ఈ అనాథల కోసం ముక్కోటి దేవతల ఆశీస్సులతో ఆత్మలన్నీ ఆది పరాశక్తులే వస్తాయి. ఆత్మలొచ్చి మాతో యుద్ధం చేస్తాయా? దుష్ట శక్తులకు ఆత్మశక్తులకు యుద్ధమా? గెలవ సాధ్యమా? అయినా యాడ 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 నుండి వచ్చురా రమ్మను. మగాల మృగత్వానికి బలైపోయి అనంత వాయువుల్లో సంచరిస్తున్న ఆత్మలారా, మీకు జరిగిన అన్యాయం ఏ ఆడపిల్లకి జరగకుండా ఈ రాక్షసులతో యుద్ధం చేద్దాం. రండి, రండి, రండి. నేను ఇంకా బతికే ఉన్నానా? పాపా పాపా, నువ్వు అభాషణ చేయించద్దు. పిల్లల్ని అనాథలు చేయడం మహాపాపం, కని పారేయడం ఘోరం. నేను వస్తా, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, పిల్లల్ని కందాం, సంతోషంగా పెంచుకుందాం, సరేనా? ఈ పాడులోకం మిమ్మల్ని బ్రతకనివ్వలేదు. పగతో రగిలిపోయి ఆత్మశాంతిని కోల్పోయారు. ఇకనైనా ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా ఎలా ఉండమంటారు? ప్రతిరోజు మాలాంటి ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.
మాలాంటి అనాథలు పుడుతూనే ఉంటారు. వీడిలాంటి వాళ్ళు పీక్కు తింటూనే ఉంటారు. మా ఆశ్రమంలో అక్కల్ని చెల్లెల్ని తలుచుకుంటుంటే చాలా బాధగా ఉంది. ఆశ్రమంలో ఉన్న వాళ్ళ గురించి బాధపడకండి. వాళ్ళని మేం చూసుకుంటాం. అమ్మ స్థానంలో నేనుంటాను, నాన్న స్థానంలో తనుంటాడు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. దేనికని అడగవేంట్రా? అడగడం ఎందుకు, తెలుసు. అమ్మ, నాన్న. తాత, నాకు పెళ్ళం దొరికింది. నాకు కూడా కథ దొరికేసింది. అమ్మయ్యా. అవునా? అయితే ఈ దొంగతనాన్ని మానేసి నీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయిపోతారా? నెలకు ₹1,00,000 శాలరీ ఇస్తే జాయిన్ అవుతుండ్రు. నీకు మళ్ళీ 1,00,000? అదేంట్రా? అంటే డ్యూటీకి వెళ్ళినప్పుడు ఈ గెటప్తో వెళ్తా ఉంటాను. ఇంతకీ ఈ టైటిల్ ఏంటో? మన కదే కథ కంచికి మన